మీడియా 4 న్యూస్ కి స్వాగతం. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలను వెలుగు తీసేందుకే సైన్స్ ప్రదర్శన కార్యక్రమాలు దోహదపడతాయని పిట్టలవానిపాలెం ప్రభుత్వోన్నత పాఠశాల బయోలాజికల్ ఉపాధ్యాయులు కె సుజాత అన్నారు. మండల స్థాయి సైన్స్ ప్రదర్శన కార్యక్రమాన్ని పిట్టలవానిపాలెంలో నిర్వహించారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల బయోలాజికల్ ఉపాధ్యాయులు కె సుజాత మాట్లాడుతూ మండలంలోని 5 ఉన్నత పాఠశాలలో 2 ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి సైన్స్ ప్రదర్శన కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహించడం జరిగిందన్నారు. ఒక్కో పాఠశాల నుంచి వ్యక్తిగత ప్రదర్శన, సామూహిక ప్రదర్శన, ఉపాధ్యాయులు నిర్వహించిన ప్రదర్శన 3 చొప్పున 7 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. మండల స్థాయిలో ఎంపికైన అత్యుత్తమ ప్రదర్శనను బాపట్ల జిల్లా స్థాయి ప్రదర్శనకు పంపించడం జరుగుతుందని వివరించారు. పిట్టలవానిపాలెం మండలంలోని మంతినివారిపాలెం పాఠశాల నుంచి జంపన్ని శ్రీనివాసరావు, పిట్టలవారిపాలెం నుంచి పరీక్ష నరసింహారెడ్డి ఉపాధ్యాయులు శ్రీనివాసరావు ఆయా ఉపాధ్యాయులు విద్యార్థులచే ప్రదర్శనలు తీసుకొచ్చారు. మండల స్థాయి ప్రదర్శనలో ఆయా పాఠశాల విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలను వివరిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. From GHS Government High School, PV Palem. This is Newton's paddle or Newton's pendulum. This pendulum is used to measure time. This was named by the Sir Isaac Newton and this was designed by the Edmund Mariotti. దీంతో మనము కారు వాష్ చేసుకోవాలి. కారు వాషింగ్కి అన్నీ కూడా ఈ వ్యక్తుల సింపుల్ ఎక్కువ ఓకేనా. ఇప్పుడు వచ్చి ఏమంటే ఎందుకు ఉపయోగిస్తారు ఇది? ఎలా పని చేస్తున్నాం? ఫస్ట్ మన దీంట్లో మేము ఉపయోగించాము అనేది. అలాగే కొన్ని చోట్ల వాటర్ కాకుండా దీంతో మనం శుభ్రం చేయవచ్చు. అలాగే దూరమైన వస్తువుల్ని పైన తీసుకెళ్ళడానికి ఇందులో 8 థీమ్స్ ఉంటాయి. 8 థీమ్స్. థీమ్కి వచ్చి 3 లెవెల్ ఉంటాయి. థీమ్కి వచ్చి 3 లెవెల్ ఉంటాయి. లెవెల్కి వచ్చి 10 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ఇస్తారు. 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్లో మనం కరెక్ట్ అయితే గ్రీన్ కలర్లో వచ్చింది, రాంగ్ అయితే రెడ్ కలర్లో వచ్చింది. 200% వచ్చింది పర్సెంటేజ్. లాస్ట్ మీ క్విజ్ కంప్లీట్ అయింది, మీ స్కోర్ ఇచ్చింది. అదేనా? ఓకే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిట్టలవానిపాలెం గవర్నమెంట్ హై స్కూల్లో మండల స్థాయి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మండలంలో 5
ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు అనేది మనకి ఎగ్జిబిట్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఈ యూపీ స్కూల్స్తో సహా ఈ ఎగ్జిబిట్స్ అనేవి ఒకటి వ్యక్తిగతంగా ఉంటుంది, రెండోది గ్రూపు, మూడోది టీచర్ పరంగా కూడా ఒక ఎగ్జిబిట్ అనేది ప్రదర్శించాల్సి ఉంటుందండి. ఈ మూడు కూడా ఈ మండల స్థాయిలో జరిగినటువంటి ఈ పోటీల్లో ఉత్తమంగా ఉన్నటువంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకొని జిల్లాకి పంపించడం అనేది జరుగుతుంది. ఇలాంటి సైన్స్ ఫెయిర్స్ అనేవి కండక్ట్ చేయడం వల్ల విద్యార్థులలో సృజనాత్మకత అనేది బాగా అభివృద్ధి చెంది వాళ్ళు ఇంకా ఉన్నతంగా ఆలోచించి ఉన్నతమైనటువంటి కొత్త ఇన్నోవేషన్స్ చేయడానికి ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలు అనేవి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి. వాళ్ళలో సృజనాత్మకత అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది. సో ఇలాంటివి కండక్ట్ చేయడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.